మహిమరాజు సన్నిధి 658. కొత్త పుస్తకాల్లో 674 650 పాత పుస్తకాల్లో 556 674 658 556 మహిమరాజు సన్నిధి. మహిమరాజు సన్నిధి జీవ శాంతిలో హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట.
క్లుప్తంగా వాక్యము సాక్ష్యం పంచుకుంటారు. రండి, కొంతసేపు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించి అన్నం గురించి కొన్ని మాటలు మనము సాక్ష్యం చెప్పుకుందాం. దానికి ముందు ప్రకటన 14వ అధ్యాయం, ప్రకటన 14 11వ వచనము అందరము కలిసి చదువుదాము. ప్రకటన 14 11వ వచనము అందరము కలిసి చదువుదాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధనులని గాయమని పరలోకముందు వారు చెప్పగా పెట్టింది. నిజమే, వారు ప్రయాసమాని విశ్రాంతి పొందారు. వారి క్రియలు వారిని పట్టుకోమని ఆత్మ చెప్తున్నాడు. ప్రార్థన చేద్దామండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవ, ఆత్మ స్వరూపమైన తండ్రి, వాక్యమైన దేవ, ఈ పాదములకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, నీ కుమారుడు మా సహోదరుడు దేవదానములుగా భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో 73 సంవత్సరాలు భూమి మీద తను సజీవునిగా ఉంచినారు. మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు, తగిన సమయంలో తనకు ఈ గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చిన దేవుడు, అందుకై వందనములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మరి ప్రభువులో నిద్రించే భాగ్యం ఇచ్చినారు. అందుకై వందనములు చెల్లిస్తా ఉన్నాం. తన యాత్ర ముగించుకొని వద్దకు వచ్చాడు. మిగిలించబడిన మేము మా యాత్ర ముగించడానికి మా జీవితంలో ప్రభా మేము అటువంటి యొక్క విశ్వాస జీవితంలోనే బలమైన వారంగా ముందుకు సాగుతూ మమ్మల్ని బలపరచు. చదవడిన వాక్య భాగాన్ని దీవించు, ఆశీర్వదించు, విరిచి పంచిపెట్టు. నీ దాసుని, నీ ప్రజలను మీ దైగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన హెచ్చించబడిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఇలాగా చూస్తామని నా మటుకు నేను అనుకోలేదు. పోయిన వారము తమ్ముడు స్టీవెన్తో మాట్లాడుతూ వచ్చి, బాగున్నావా, ఎక్కడున్నావు అన్నప్పుడు, అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, పలాసాకి వెళుతున్నాను, తిరిగి వస్తాను, పోయి పరిశుద్ధ దినంలో పరిచర్య చూసుకొని మళ్ళీ వస్తాను అన్నప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేను కూడా వస్తాను, నాయన కూడా చూద్దాంలే అని మాట్లాడు. అదే పరిశుద్ధ దినానికి దేవుడు ఈ నిర్ణయమైంది. మొట్టమొదటిగా మనం చదువుకున్న భాగంలో ఈ లోకంలో ఎవరు ధన్యులు అనే మాట మనం చూస్తే, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయబడింది. ఈ లోకంలో ఎంత ప్రఖ్యాతిగా ఇచ్చిన వారైనా గొప్పవారైనా ప్రభు లేకుండా వారు నిద్రిస్తే వారు ధన్యులు కాదు. ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకు వారు ధన్యులు కావాలంటే, భూమి మీద ధన్యులుగా ఉండొచ్చు, ఆస్తిపాస్తులు వారికి ఉండొచ్చు, వారికి మంచి ఉద్యోగం ఉండొచ్చు,
ఈ లోకంలో అన్నీ ఉండొచ్చు, కానీ ఈ ప్రభువును అంగీకరించకపోతే, ప్రభువులో వారు నిద్రించకపోతే వారి స్థలము వారి ఆత్మకు వేరేగా ఉంటుంది. అది బైబిల్లో 1 పరలోకం 2 నరకం అని రాయబడింది. ఈ ధన్యత అనేది రాకపోతే వాళ్ళు ఎంతటి వారైనా సరే చనిపోయినాక వారు ధన్యులు కాలేరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఎవరు పాపాలు ఒప్పుకొని కడగబడతాయో వారు ధన్యులు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని. అనగా దేవుని కలిగిన వారు ధన్యులు. చాలామంది అరే దేవుడు ఉన్నాం కదా అని అనుకోవచ్చు, తప్పేమిలే. కానీ ఆ నిజమైన ఏకైక దేవుడు మానవుని యొక్క పాప క్షమాపణ కొరకై, పాప పరిహారం నిమిత్తమై, లోక కళ్యాణం కొరకై ఆ ఏకైక దేవుడి లోకానికి వచ్చి మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తము కల్వరి సెలవులో రక్తాన్ని చిందించిన ఆ మాట రాయబడింది మత్తయి సువార్తలో. యేసు రక్తము మానవుని ప్రతి పాపమును కడుగునని. ప్రియులారా, 26లో ఆ మాట రాయబడింది. అయితే యోహాను సువార్తలో మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతివంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మన వల్ల కడిగి పవిత్రపరుస్తాడని రాయబడి. ప్రియులారా, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తమని 26లో చెప్పాడు మత్తయి సువార్తలో. కాబట్టి మనము యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి పాపాలు ఒప్పుకుంటే రక్తంలో కడగబడిన వారు ధన్యులవుతారు. ఎందుకైతారు అంటే, ఎవరు పాపము పరిహరించబడతారో వారు చనిపోయినాక వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళుతారు. వాక్యానుసారంగా ఈ యొక్క మరి భౌతిక యొక్క దేహము ఇంతవరకు భూమి మీద ఉంటూ వచ్చింది. ఇప్పుడు తన ఆత్మ దేవుని దగ్గరికి పోయి, ప్రియులారా, ప్రతి వారి ఆత్మ కూడా అక్కడికి వెళుతారు. అయితే అక్కడ తీర్పు ఉంటారు, జడ్జిమెంట్ జరుగుతారు. మనము మానవులుగా చేసిన పాపాలు మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో చేసిన వాటన్నిటికీ లెక్క చెప్పడానికి క్రీస్తు అనే న్యాయపీఠం మీద మనము ప్రత్యక్షము కావాలని రాయబడింది. సరే, కాబట్టి ఈ సంఘంలో అన్నల గురించి, ఈ కుటుంబాల గురించి నేను చెప్పగలిగింది ఏమిటంటే, 1993వ సంవత్సరంలో నేను ఇక్కడికి సేవ కొరకు వచ్చాను. నాకంటే ముందు ఒక సహోదరుడు ఉన్నాడు, వారికి సంతానం లేదు. ఇక్కడ నేను ఒక 2 పిల్లలతో ఇక్కడికి 93వ సంవత్సరంలో సేవకు వచ్చాను. అప్పుడు ఇక్కడికి నేను వచ్చినప్పుడు తమ్ముడు శ్యాము, శ్రీవను వారు చిన్న పిల్లలుగా, ఆ 93వ సంవత్సరంలో వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా యవనస్తులుగా వారు వచ్చారు. నేను 2005 సంవత్సరం వరకు దాదాపు 12 సంవత్సరాలు వారితో నాకు మంచి ఆత్మీయమైన సవాసం మేము కలిగి ఉంటూ వచ్చినాం. అప్పుడు ఈ యొక్క కట్టడాలు ఏమి లేవు, మందిరం ఇలాగ లేదు, సేవకు లాగా లేదు, అక్కడ ఒక పెళ్లి ఉన్నది. సరే, మొత్తానికి ఆ దినాల్లో మేమందరికీ తెలుసు, చాలా కష్టమైన పరిస్థితుల్లో మరి ఇక్కడున్న సంఘము చాలా చక్కగా నాతో వారు సహకరిస్తూ వచ్చినారు. తమ్ముడు శ్యామ్ అయితేనేవి, శివన్ అయితేనేవి, ప్రభాకర్, తర్వాత వీళ్ళందరూ కూడా కొంతమంది బయట ఉంటూ వచ్చినారు. అన్న కూడా నేను వచ్చేసరికి తను బయట దేశాల్లో ఉన్నాడు. అన్నతో దాదాపు నాకు ఆ సేవా పరిచయంలో నేను చేసిన ఒక 12 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు నాకు కలిసి ఉండొచ్చు. అంతకుముందు బయట ఉంటూ వచ్చినాడు, వస్తా పోతా ఉన్నాడు. అయితే అక్క మరియక్క కానీ తమ్ముళ్ళు కానీ ఇక్కడ ఉన్న సంఘంతో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడి కృప వలన వారికి మాకు దేవుడు ఈ ఆత్మీయమైన మంచి సవాసము దయచేస్తా వచ్చాము. అన్న వచ్చిన తర్వాత తాను చాలా ఖచ్చితంగా ఉండేవాడు. ఎలాగనగా దేవుని విషయంలో చాలా ఖచ్చితంగా ఆదివారం కానీ, మంగళవారం కానీ, బేస్తవారం కానీ
ఇక్కడ జరిగే ఏ మీటింగ్కైనా మొదట ఆయనే ఉంటాడు. మొదట తను ప్రశ్నించాడు. తనకు ఒక ఆసక్తి అలాంటిది. ఎవరిని తను వస్తాడు ముందు వచ్చి స్టార్టింగ్లో తన చేతులు పైకెత్తడం ప్రార్థన చేసేవాడు. నేను తర్వాత చెప్పానన్నా మన మామూలుగా జోడించి మనం చేద్దాము, మన క్రమం ఉంటే అలాగే అనేవాడు. అలాగనే చేస్తూ వచ్చాడు. ప్రియులారా, దానం వల్ల చాలా ఖచ్చితమైన మనిషి. కొంత ఇతరులకు కఠినంగా ఒకవేళ సహోదరుడు అక్కడ ఇంటి దగ్గర చెప్పాడు కదా, తన తీరు అలా ఉంటారు. ఖచ్చితమైన మనిషి, ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా. తర్వాత అన్ని విషయాల్లో, డబ్బు విషయంలో కూడా తను వాడే విషయంలో చాలా జాగ్రత్తగా తాను ఉండేవాడు. దేవుని యొక్క మందిరంలో తాను ఏనాడు కూడా నేను చూసిన వాళ్ళు ప్రతి కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి. కుటుంబం అనగా భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో కొన్ని అప్పుడప్పుడు ప్రతి కుటుంబంలో అసమాధానం అనేది వచ్చేది సాధారణమైనది. యేసుప్రభు తప్ప అన్ని కుటుంబాల్లో అందరికీ వస్తాయి. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కొన్ని పరిస్థితులు బట్టి కలవరాలు వస్తాయి, సందేహం లేదు. కానీ ఇంట్లో ఎలాగా ఎప్పుడు ఎట్లున్నా కూడా దేవుని మందిరానికి తాను వచ్చినప్పుడు చిరునవ్వులతో వస్తాడు. అలా ప్రేజలు అక్క ప్రేజలు గేటు దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కుమార్ చూడండి, యెషయా గ్రంథం 57 మొదటి వచనం చదవండి. నీతిమంతులను నశించడం చూసి ఎవరు దానిని మనసులో పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు అంటే చాలా మందికి తోచదు. మనుషుడు ఏం చూస్తాడంటే మనిషిలో ఉన్న కొన్ని బలహీనతలు చూస్తూ ఉంటారు చాలా మంది. విశ్వాసులైనా, బాధ్యతలైనా, సేవకులైనా ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి. బలహీనత లేని మనుషులు ఎవరు లేరు. అపోస్తుడైన పౌలు నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతుడు. కొన్ని బలహీనతలు మనిషిని ప్రభావితం చేయడానికి కూడా వస్తాయి. తర్వాత తను ఆత్మీయంగా బలపరచడానికి కూడా వస్తాయి. అయితే అతను నీతి ఉంటుందని ఎవరికి తెలియదు చాలా మంది. అది చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతులు నశించుట చూసి ఎవరిను ఆయన మనసును పెట్టినాడు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. నిజంగా ప్రియులారా, మనిషిలో ఉన్న నీతి చాలా మంది ఎవరు చూడరు, కానీ బలహీనతలు చాలా మంది చూస్తారు. కాబట్టి దానికి ఏం చేస్తారంటే బయట ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఆయన ఇలాగనా, ఆయన అలాగనా, ఆమె ఇలాగనా. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోవచ్చున్నారని ఎవరికి తోచదు. వాస్తవంగా దానమూల గారు తాను చాలా ప్రయాసపడ్డవాడు, కష్టపడినవాడు. కుటుంబం కొరకు బయట దేశాల్లో చాలా దినాలు చాలా కష్టపడినాడు. తర్వాత ఇక్కడికి వచ్చాడు. తనకు కొన్ని బలహీనతలు అనగా షుగరు అలాంటివి ఉన్నా కూడా వద్దంటే కూడా పిల్లలు చెప్తే కూడా వినకుండా పంట పెట్టేవాడు, పంట దగ్గరికి వెళ్ళేవాడు. చాలా ఆసక్తిపరుడు. ఏం చేసినా మందిరానికి ఆసక్తిపరుడే, బయట ఆసక్తిపరుడే. ఇలాగ తను జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ నేను ఉన్నంత కాలం కూడా నేను గమనించినట్టే దేవుని మందిరంలో తాను ఎలా ఉంటూ వచ్చాడంటే తన గురించి చెప్పను. ఎప్పుడు మతంలో కూడిన విచారం కానీ అవి ఉండొచ్చు, లోపల కుటుంబంలో ఉండొచ్చు. కానీ తాను చక్కగా బైబిల్ బ్యాగ్ వేసుకొని మందిరానికి రావడము, ఒక్కొక్కసారి గొలుసు ప్రార్థనలకు ఒకరు రాకపోతే దాని రాలేదంటే అలా నేను చేస్తానని ఆయన భాగం కాక ఇతరుల వద్దు కూడా గొలుసు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాళ్ళు నేను గమనించింది, కృపమ్మగారు మొదట వీళ్ళిద్దరూ ఈక్వల్గా ప్రార్థన అంటే ఇసుక లేకుండా చేసేవారు. ఒకరోజు ఇద్దరు రాలే గొలుసు ప్రార్థన చేస్తే దానివల్ల ఈరోజు ఆయన అలా నేను చేస్తా అనేవాడు. ప్రియులారా, తన జీవితంలో ప్రార్థన అంటే మంచి ఆసక్తిపరుడు. సువార్తను కూడా మంచి ఆసక్తిపరుడు.
వాస్తవంగా తన లోపల ఉన్న మరి ఆసక్తి ఎలాంటిదంటే తనకెన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుని మందిరానికి రావడం ఎప్పుడు ఆగిపోలేదు, సువార్తకు ఆగిపోడు. సువార్త ఎలా చేశాడు ఇక్కడంటే తమ్ముళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు నాతో బాగా ప్రభాకర్ కొడుకు ఆయన కూడా పెళ్లి కానీ ఆయన ఎవరిస్తుండే వాళ్ళకంటే పెద్దవాడు. భాస్కర్ అన్న అక్కడ బయట ఉంటూ వస్తా పోయేవాడు విదేశాలు. ఈ కొద్ది మంది వారు నాతో సహకరించిన విధానం చూస్తే నేను ఎప్పటికీ మరవలేదు. నేను కండిషన్గా ఉంటాను, వారు ఆ విషయం తెలుసు. నా తమ్ముళ్ళు వాళ్ళు ఇద్దరిని కానీ ప్రభాకర్ని కానీ కొన్ని సందర్భాల్లో తమ్ముడు నువ్వు ఇది వాంచదంటే సరే నానేవాళ్ళు. నేను చెప్పినంత వరకు మీరు ఏం చేయొద్దంటే సరే సహకరించేవారు. చక్కగా ఈ ప్రాంతంలో 3 మండలాలు కలిపి విపరీతమైన సువార్త చేస్తూ వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబంతో నాకు మంచి ఆత్మీయమైన అనుబంధం మేము కలిగి ఉన్నాం. తర్వాత నేను సేవలించాలి ఇక్కడి నుంచి నేను 2005లో పోవడం జరిగింది. అయినా అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాల్లో మేము కలుసుకుంటూనే వస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో నీతిమంతుడు కొనుక్కోబడుతున్న చాలామంది దాని ఎవరు తోసగలుగుతారు. ఎప్పుడైతే ప్రభు నుండి విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అయినా కూడా మనుషులో కొన్ని బలహీనతలు అనేది ఎప్పటికీ ఉంటాయి. ఏదో ఒక బలహీనత, ఒక మంచి తొందరగా కోపడము, మాట్లాడము, ఏదో ఒకటి ఉంటారు. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఐసొస్తారు కానీ తనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని చాలామంది చూడలేరు. తన యొక్క నిజమైన ఆరాధన చాలామంది గమనించలేరు. తనలో ఉన్న ప్రార్థనా జీవితం చాలామంది గమనించలేరు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రియులారా, ప్రభువులో మనం నీతిమంతులుగా చేయబడినప్పుడు మన యొక్క జీవితంలో చివరి దినం వరకు కొనసాగించాలి. అది నిజమైన భక్తి అవుతాయి. వచ్చే వారం వచ్చి దగ్గర చూడాలనుకున్నాను. అయితే ఈ మాట ఫోన్ రాగానే నేను నమ్మలేకపోయాను. సేవకుడు చేశాడన్నా, అన్న మైండ్లోకి వెళ్ళకున్నాడన్నా అని. కొంతసేపు ఆగాను. ఏంటి సంగతి? వాస్తవంగా ఇంటి దగ్గర వాక్యం చూపించాడు సేవకుడు. ఆ పంట పండింది, ఆ పనులు రెడీ అయిపోయింది. ఆ పంట పొలం ఇంటికి పూర్తిగా ఇంటికి చేరినట్టుగా దేవుడు 73 సంవత్సరాల తన వయసులో ఇక రానాయన అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రకారంగా తాను మనం పాడిన పాటలు మీరు ఎంతమంది ఆలోచించారు? అద్భుతకరమైన పాటలు వింటూ వచ్చినాం. చూడండి, తాను ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? 90వ కీర్తన మొదటి 2 వచ్చినారు. బిగ్గరగా చదవండి. ప్రభువా, తరతరముల నుండి యుగయుగములు నీవే దేవుడు. అంతే దేవుని పిలుపక్కున్నాడు. నరులారా తిరిగి రమ్మని పిలిచి దానమను దేవుడు పిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం, ఇంతకాలం కడపలో ఇంటి దగ్గర ఉన్నాడు. ప్రియులారా, నిన్న సండేకి రావాలని వచ్చాడు. సండేకి వచ్చాడు, ఆరాధన చేశాడు, బల్లా తీసుకున్నాడు. తమ్ముడు చెప్తా ఉన్నాడు, దానిలో మా మమ్మల్ని కూడా చూస్తే కనుక ఏదన్నా బాగా సంతోషంగా ప్రేజా చెప్తే చెప్తున్నాడే మామూలు ఇప్పుడు ప్రేజాడని అనేవాడు. నిన్న ఆదివారం మాత్రము చిరునవ్వులతో ప్రేజలాడు చెప్తే ప్రేజలాడు అన్నాడు. తను ముందుగానే ఆ పల్లవించినప్పుడు వచ్చి కానుక పేపించాము. చాలా చక్కగా మరి ఉంటూ వచ్చినాడు. తన ముఖంలో ఒక రకమైన కలవంటూ వచ్చినప్పుడని నన్ను తీసుకొని వస్తాడు అనే చెప్తున్నాడు. ప్రియులారా, భక్తుల యొక్క మరణము యెహోవా దృష్టికి అది విలువైనది. ఇక్కడ చేరి ఎవరైనా సరే నీ జీవితంలో యేసు ప్రభు లేకపోతే నీ మరణము లోకరీతిగా ఘనమైనదిగా అన్ని పెట్టి చేయొచ్చు, కానీ దైవికంగా అది ఘనమైనది కాదు. ఎందుకు కాదు అంటే
మీకు వాక్యం చూడకుండా వచ్చి కొన్ని విషయాలు చెప్తాను, సమయం చాలు. ప్రియుల, మానవుని యొక్క జీవితంలో ఎంత ధనికుడైనా కూడా చనిపోయినప్పుడు తన ఆత్మను తీసుకొని పోవడానికి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే దేవదూతలు వస్తాయి. ఇది వాక్యంలో ఉన్న సత్యం. యేసు ప్రభువుని నమ్మని వారి కొరకు సాతాను దూతలు వస్తాయి. కాబట్టి లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి దరిద్రుడు. ఈ దరిద్రత అంటే ఎలాంటిదంటే చాలా దీనస్థితిలోకి వెళ్ళిన దరిద్రం. అది తినటానికి అన్నము లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, దప్పికైతే ఒక చక్కటి నీళ్లు కొండ దగ్గర పోయి తాగే స్థితి తనకు లేవు. అయినా కూడా తన జీవితంలో ప్రభువును అంగీకరించిన కారణాలను బట్టి తాను చనిపోయినప్పుడు దేవదూతల ద్వారా తాను పరలోకానికి చేర్చుకున్నాడు. కాబట్టి చాలా మందికి ఎందుకు సువార్త చెప్తారు అని అంటే, మానవుడు చాలా విలువైన వాడు, మానవుడు దేవుడి చేత నిర్మించుకున్నవాడు, మానవుడు దేవుడి స్వరూపంలో చేయబడినవాడు. ఈ మనుషుడు ఎవరంటే దేవుని చేతులతో దేవుని స్వరూపంలో చేయబడినవాడు. కాబట్టి మానవుని విలువ మానవునికి తెలియడం లేదు, నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చానని. ఆ సత్యమును తెలపడానికి దేవుడు యేసుక్రీస్తు అనే పేరు మీద ఈ లోకానికి రావడం జరిగింది. మానవుని ఈ లోకం నుంచి ఎక్కడికి పోతాడో పూర్తిగా చాలా మందికి తెలియదు. మన పెద్దలు కొంతమంది అంటారు, అయ్యా దేవుడు నమ్ముకుంటే ఏనాయనా ఎందుకంటే చెప్తున్నావు, తక్కిన బిక్కడ ఎవరు చూశారే, చనిపోయినాక గాలి గాలిలో గడిచిపోతుంది కొంతమంది వారు చెప్తారు. ఆ సత్యమును తెలపడానికి ప్రభు వచ్చాడు, ఆ సత్యమును తెలుసుకున్నాడు. కారణమన్నా ఆ సత్యమును తెలుసుకుని ఆ సత్యం కొరకు తాను జీవిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఇక్కడ చేరిన ఒకవేళ యేసు ప్రభువును సంపూర్ణంగా అంగీకరించకపోతే నీ జీవితంలో నువ్వు చనిపోయినప్పుడు నేను 100% నమ్ముతున్నాను, గత రాత్రి దేవదూతలు వచ్చి అన్నం తీసుకుని వెళ్ళినాను. ఒక్కసారి ప్రభువునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు రక్తంలో కడగబడితే యేసు ప్రభు ఆ రక్షణను తిరిగి మళ్ళా వెనక్కి తీసుకోడు. ఆయన రక్షణలో నిలిచి ఉన్నాడు. ఒకవేళ ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు, కొడుకులు ఎక్కడో దూరంగా ఉన్నారు, కొడాలు దూరంగా ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్న వారు కూడా వాళ్ళ గృహంలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కడే కాబట్టి అట్లా ఇక్కడ నైట్ పండుకునే టైం కాబట్టి ఆ రూమ్లో తాను పండుకున్నాడు. ఎవరు లేరు. ఒకవేళ తన కింద పడినా కనుక నేను చెప్తాను, తనకెక్కడ దెబ్బలు లేవు. దేవుడు దూతలు ఆయన్ను చేయబట్టుకొని కింద పడబెట్టింటాయి, సందేహం లేదు. దేవుడు దూతలు వచ్చి తన ఆత్మను తీసుకుని వెళ్ళాడు. అన్ని సంవత్సరాలు నేను చూసింది ఏమిటంటే, ఆయన చెప్తా వచ్చాడు ఒక మాట, నేను వచ్చాను కొన్ని సంఘాలు గారు అన్న చాలా చక్కగా ఇక్కడ ఉంటూ వచ్చాడు. అది నేను కూడా చెప్పగలుగుతాను. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఏదైనా మాట్లాడుకుంటాం, ఒకసారి కోపదాపంగా కూడా కొంతమంది చేపలు బాధ్యతలు కూడా మాట్లాడుకోవచ్చు కొన్ని సందర్భాలను బట్టి. కానీ తను ఎప్పుడు కూడా అలాంటి విషయంలో ఎన్నడూ కూడా తాను అలా లేడు. దామన్నా అంటే చాలా అన్నానే చక్కగా నవ్వి పలకరించేవాడు. ఒకసారి మనిషి బాగా యవన కాలంలో చక్కగా ఉండేవాడు కదా, ఒక 30% నైట్కు ఆయన సూట్ వేసుకొని వచ్చాడు. నేను చూసిన ఈ మనిషి దేవుడు ఎంత కలగా మంచిగా ఉంచాడు. అది నేను అయిపోయిన తర్వాత ఇక సామాన్యంగా అందరూ పోయినా ఇట్లా ఉంటారు కదా, అక్కడ పిలిచాను. లేదు ఆమె సమయంలో మరి ఇక్కడ దగ్గర పిలిచి అన్న అని వచ్చింది. నేను ఈయన దగ్గర నిలబడుకొని, ఈ అన్న నేను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అక్క అన్న అంటే పక్క నవ్వింది. చూడు అన్న ఎట్టున్నాడు అంటే, అవును నా బాగున్నాడు అన్న అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన జీవితంలో ప్రియులారా, ఈ రక్షణ మనిషిని ఎప్పుడు నిత్యత్వం కోసం సిద్ధపరుస్తూ వస్తారు, పరశుకున్న మాటను జ్ఞాపకం చేస్తూ వస్తారు. అక్క కూడా అన్న లేనప్పుడు ఈ పిల్లలు ఇద్దరిని ఆ రోజు మందిరానికి రాకుండా ఆపు చేయలేదు. వాళ్ళు పిలుచుకొని వచ్చి సువార్తకు వచ్చినారు. ఇక్కడున్న కొద్దిపాటి కుటుంబంలో దేవుని సేవకుల వల్ల చాలా చక్కగా ముందుకు వచ్చేవారు.
అది సువార్త కానీ మీటింగ్ కానీ ఏం పనైనా సరే. అప్పుడు మాకు ఒకవేళ సింగర్ అంటే ఎవరు మనకు శ్యామ మాకు పాట పాడేవారు సువార్తలో. కాబట్టి మానవుని జీవితంలో యేసుప్రభు ద్వారా ఎవరైతే కడగబడతారో దేవదూతల నుంచి తీసుకుని వెళ్తారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే వాడు ఇక్కడ నెమ్మదిని పొందుచున్నాడు. ఎస్ అన్న ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడని నేను నమ్ముచున్నాను. మనము ప్రకటనలో చదివినట్టుగా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆయన క్రియల గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అక్క చనిపోయిన తర్వాత నేను తెలంగాణ నుండి ఆ దినం రాలేకపోయాను. తర్వాత వచ్చిన తర్వాత నేను అన్నం చూడడానికి కడపకు వెళ్ళాను. సెంచు కుటుంబంతో అందరితో మాట్లాడి తర్వాత అన్నతో కొంచెం అట్లా పక్కన మాట్లాడాను, బాగున్నామా అన్న అని. తను కొంచెం కళ్ళ నీళ్ళు పెట్టుకొని అక్క లేదు కదన్నా, కొంచెం లోపల నాకు కొత్తగానే ఉంది అన్నాడు. ఎస్ నిజమా మాట. ఎంతమంది ఉన్నా కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త వాళ్ళు ఉంచేనే వారి జీవితంలో అద్భుతకరమైన సంసారం. ఎన్ని బలహీనతలు ఉండొచ్చు, పొరపాటు ఉండొచ్చు, కానీ భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడే వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు. నాకు ఒక ఇక్కడ జరిగిన విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది. అన్నను చూడగా ఆ మాట అంటానే భార్య లేకపోతే భర్త ఎంత బాధ, అదే భర్త లేకపోయిన భార్య ఎలాంటి యొక్క బాధలు ఉంటున్నారు, ఎలా ఉంటున్నారని ఆ దినం నేను గమనించాను. ఇక్కడ మా బాబు ఒకసారి 2 పావురాలు తీసుకొచ్చింది ఇక్కడికి. వద్దునైనా మనకు ఇక్కడ స్థలం లేదంటే ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి, డాడీ ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టు కాడకు పెడదాము, అవి ఉంటాయి అని తెచ్చాడు. వద్దు కుదరదు అంటే కూడా చిన్న బాబు తెచ్చినాడు. ఒకే పద 10 రోజులు ఉన్నాయి. ప్రియులారా, నేను గమనించింది ఏంటంటే ఆ 2 పావురాలు చాలా చక్కగా 10 రోజులు అవి మేత మేస్తూ ఉండేది. ఒక దినాన ఉన్నటువంటి ఒక పావురాన్ని పిల్లి తినేసింది. పిల్లి పట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఈ పావురము చూడండి చుట్టూ తిరిగి ఏడుస్తా ఉంది. నా కళ్ళారా చూశాను. చుట్టూ తిరుగుతా ఉంది. అక్కడే అవి ఎక్కడ మేత మేసినాయో ఏడుస్తా ఒంటరిగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని తిరుగుతా ఉంది పావురం. ఆ రోజు చాలా బాధ వచ్చి బాబును తీవ్రంగా అరిశాను. నువ్వు చెప్తే వినలేదు, చూడు పిల్లి తిరిగిపోయింది, అది ఏడుస్తూ ఉంది. దాని బాధితుడు ఎలాగుందో, జీవితంలో జతపక్షులు ఎలా ఉంటాయో భార్యాభర్తల జీవితం చాలా ఉన్నతమైంది. అన్న మాట అన్నప్పుడు నాకు ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఆ పావురము కన్నీరుతో ఏడుస్తూ ఉంది. నా జతపక్షి వెళ్ళిపోయిందని. మగ పావురం వెళ్ళిపోతే ఆడపావురం ఏడుస్తూ ఉంది. అది మేక తినలే. అన్నగారు అక్క పోయిన తర్వాత అక్క పోయినాక చాలా బలహీనంగా ఉన్నానన్నాను. ఎస్, అది నిజమైన సంగతి. కాబట్టి ప్రియులారా, భార్యాభర్తలు బతికినప్పుడు అర్థం చేసుకొని వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా బతకాలి. ఎన్నో పరిస్థితులు రావచ్చు. పిల్లలు కుటుంబం అన్నప్పుడు రకరకాల మనకు ఎదురైతే కానీ వారు బతుకున్నప్పుడే వాళ్ళని చక్కగా మనం ప్రేమించేది నేర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేది నేర్చుకోవాలి. దేవుడి తర్వాత మనకు దైవములు తల్లిదండ్రులే. వాళ్ళు ఏమి చేయలేకపోయినా నేను చెప్తున్నాను, శ్యామ్ ఇంటి దగ్గర అన్న కూర్చొని ఉంటే ఒక పులి ఉన్నట్టు ఉండొచ్చు. ఎందుకు ఆయన ఉన్నా లేకపోయినా ధైర్యం మా తండ్రి అక్కడ ఉన్నాడని. కాబట్టి మన జీవితంలో బతికున్నప్పుడే ఈ నిజమైన క్రీస్తు ప్రేమను మనము ఒకరికొకరు కలిగి జీవించాలి. ముగించబోతా ఉన్నాను. ఇప్పుడు తాను ప్రభువా తరతరముల నుండి మాకు నివాసము నీవే. దాని నా నివాసానికి వెళ్ళాడు. ఈ భూమి మీద తనకంటూ పిల్లలకంటూ ఒక ఇల్లు కట్టాడు, పొలం సంపాదించాడు, అన్ని కష్టపడ్డాడు. ఇది తాత్కాలికమైంది. నిజమైన నివాసానికి తాను వెళ్ళాడు.
మన కొరకు అక్కడికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ కుటుంబం ఆదరణ కొరకు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, వారి కుటుంబాలు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు, వారి తమ్ముని యొక్క పిల్లలు అందరూ ఉన్నారు. సంఘము మానక వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సమయంలో అన్న దేవునితో చేర్చుకున్నాడు కాబట్టి ఉన్న మనం కూడా మన జీవితంలో అటువంటి మరణించినంత వరకు నమ్మకంగా ఉండాలి. పరుగును తుదముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. కాబట్టి ఈ కుటుంబం కొరకు ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయమని అనుచేస్తాను. ఒక పల్లవి 2 చండాలు పాడతారు. సమయంలో చూడని వారు చూస్తారు. తర్వాత మనము కడపకి వెళ్తాం. సాక్ష్యాలు చెప్పాలని ఆశ కలిగిన వారు అయితే అక్కడ చెప్పాలని మనం చేస్తున్నాం. కడపలోనే మనం సాక్ష్యాలు పంచుకుంటాం. సభలో ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. ఆ సమయంలో సిస్టర్స్ ఎవరైనా చూడని వారు వచ్చి చూడి చేస్తే మనము కడపకి వెళ్ళిపోతాం. 735 యేసుప్రభు వారి నుండి 735 పాఠ పుస్తకాలు 719 యేసుప్రభు వారి నుండి
వారు నన్ను ప్రార్థన చేసిన తర్వాత భోజకాన్ని తీసుకెళ్తారు. అక్కడ కడపలోనే మనకు భోజనం ఉంది, అక్కడ భోజనం చేసుకుంటాం. 3 గంటలకి బయలు స్థలానికి వెళ్తాం. మొదటిగా మందిరం వెహికల్ ముందు ఉంటుంది, వాళ్ళు పాడుకుంటాం వెళ్తారు. తర్వాత మధ్య వెహికల్ 10 ఉంటుంది. చివరిగా 2 వెహికల్స్ ఉన్నాయి, వాటిలో రక్త సంబంధికులు బంధువులు వాటిలో వస్తారు. ఆ విధంగా మనం చేస్తాం. ఎలా చేస్తారన్నా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల పరలోక తండ్రి, పరమమైన అందరూ ఆశీర్వాదమైన మా దేవ, మీరందరూ స్తోత్రాలు కూడా మేము తెలుస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో ప్రార్థన చేస్తుంటున్నాం. విసర్జించబడిన, ధృవీకరించబడిన, ఎన్నిక లేని దౌర్భాగ్యమైన మమ్మల్ని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టకరమైన నామంలో ఆయన యొక్క రక్తమును బట్టి ఆయన ఆత్మ ద్వారా మమ్మల్ని రక్షించిన మీ ప్రేమతో వందనములు. అదేవిధంగా మీ దాసులు యొక్క వందనములు. ఆయన కూడా మీరు ప్రేమించి రక్షించి దర్శించి మీ నామమున మీరు అనుగ్రహించిన కృపకే మీ వందనములు. ప్రేమించే ప్రభావం అడిగారు జట్టుపరిచి వారి గర్భవాసాన్ని ఇచ్చిన సంతానం కొరకు వందనములు. శాంతి కొరకు, అరుణమ్మ కొరకు వందనములు. ఎప్పుడు దేశ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. అదేవిధంగా మీ దాసుడు సేవలో మీ దాసుల కొరకై స్టీవెన్ కొరకు, నికోలస్ కొరకు వందనములు. అదేవిధంగా మీ దాసుల కొరకు, అదేవిధంగా అన్నదమ్ములందరూ చేయన ఆయన కుటుంబం అందరి కొరకు, బంధువులు అందరి కొరకై మీకు వందనములు. స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభావం నిన్నట్టే మనం పిలిపించుకున్నారు. ఇది నా పుస్తకం కొరకై వెళ్తున్నా మీ సన్నిధి తోడుగుచ్చుము. నిన్ను మహిమపరిచిన మీ దాసుడు, నిన్ను కనపరిచిన వారు, ఆరాధించిన వారు చివరి వరకు ప్రభావం మీ సన్నిధిలో ఉంటున్న ఈ దాసుని యొక్క ప్రభావం మరి పుస్తకం ఘనమైనదిగా చేయి. మీ నామానికి మహిమ తెచ్చుకుని వెళ్తుండగా మీ సన్నిధి మీ కృప తోడుగుంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమలు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన నమ్మిన మనకును దానవన్న కుటుంబం అంతటికి నిపుణ చేరిన వారికి ఇప్పుడు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. జై బలో ప్రవేశ మసీకే జై. రాజులైన యేసు ప్రభువునికి జై. లోక రక్షకుడైన యేసు ప్రభువునికి జై. పాపల రక్షకుడైన యేసు ప్రభువునికి జై. మార్గం సత్యం జీవమైన యేసు ప్రభువునికి జై. హల్లెలూయా హల్లెలూయా. వచ్చేవారు వెహికల్లో మీరు రావడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా మందిరం వెహికల్ ఉంటుంది, తర్వాత ఉదయకాయమైన వెహికల్ ఉంటుంది, తర్వాత ఆయన బంధువులు వచ్చిన వారికి వెహికల్స్ ఉన్నాయి. వాడికి వస్తే కడపకు వస్తే కడప నుండి రండి, పొలం రండి.
ఈ విషయంలో జాగ్రత్త వహించిన వారమై మరి దేవుని సన్నిధిలో ఇంకా ఎదిగి బలపడుటకు దేవుడు కృప చేయును గాక. ప్రభునందుండి మృతి నొందిన మృతులు ధన్యులు, బ్లెస్సెడ్ అనే మాట ఇక్కడ వాక్య గ్రంథం మాట్లాడుతూ వచ్చింది. ప్రభునందున్న వారందరూ కూడాను మరి దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఎక్కువగా ఇక్కడ వాక్యంలో రాబడిన మాటలు పరసంబంధమైన ఆశీర్వాదాల చేత ఆయన పరలోక సింహాసనంపై మనల్ని కూర్చుండబెట్టిన సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, ఒకానొక రోజున ఆయనతో పాటు మనం ఏళ్తామని, ఒకానొక రోజున ఆయనతో పాటు మనం తిరిగి ఈ భూలోకంలో మళ్ళీ తిరిగి కనబడతామని, ఈ రోజు మనది కాకపోయినా రేపటి దినం మనదే అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందుండి మృతి నొందిన వారందరూ కూడా ధన్యులు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా మనం అనేకమైన వాక్యాలు వింటూ వచ్చాం, అందరూ సేవకులు కూడా చెప్పిన పదే పదే చెప్పిన ఆ పలుకులు ఏమంటే, ప్రభునందుండి మృతి నొందిన వారు అనే మాట, లేదా యేసు ప్రభుని ఈ లోకంలో ఉండగానే తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిన వారందరూ కూడాను, మరి ఈ లోకములో ఉన్న వారందరూ కూడాను ఒకవేళ ప్రభు రాకడ ఈ సమయమే ఆసన్నమైతే వారు మనము అందరము కూడాను దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారమై ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సమయంలో ఈ భౌతిక కాయాన్ని మనం చూస్తూ మరి ఈ భౌతిక కాయాన్ని మంటికి మన్నుగా అప్పగిస్తున్న ఈ సందర్భంలో ఈ మాటను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్న మనందరం కూడాను, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన మనందరం కూడాను, ఎవరెవరైతే యేసు ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి వారి యొక్క పాపాల గురించి ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో అడిగి ఆయన రక్తము చేత కడగబడిన వారైతే ఉన్నారో వారందరూ ప్రభునందున్న వారు అని దేవుని వాక్యం యొక్క నిర్వచనం. ఆ ప్రకారముగానే మరి జీవించిన వారు కూడా చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే, వారు ఈ రోజున తమ ప్రయాసను మాని, మృతి నొందిన వారు లేక నిద్రించిన వారు తమ ప్రయాసను మానారు. దేవదానం గారి విషయంలో మీరు గమనిస్తే మరి అందరూ చూస్తూ వచ్చాం, తను ఆరోగ్య విషయంలో పడిన బాధ మనందరికీ తెలిసిందే. ఇక్కడున్న మనలో చాలా మంది అదే స్థితిలో కూడా ఉన్నవారం. అనగా ఈ లోకంలో ఉన్నదంతా ఏమిటి అంటే బాధ, భారము, కన్నీరు, దుఃఖము, వేదన, దానికంటే ఎక్కువగా రోగం బారిన పడుతున్న రోజులు మనవి. కనుక మరి వారి ప్రయాస అంతా కూడా మానేసి ఇప్పుడు నెమ్మదిగా విశ్రాంతి పొందుతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఈ సమాధులన్నిటిని చూచినప్పుడు అందులోని నిశ్శబ్దత, అందులోని నిశ్శబ్దమైన వాతావరణం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే వారు ప్రశాంతంగా దేని గురించిన బాధ, చింత, చీకు లేకుండా వారు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి శ్రేష్టమైన ఆధిక్యతను, ప్రమోషన్ను మరి దేవదానం గారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. దీనంతటికంటే ప్రాముఖ్యంగా ఈ రోజున మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు నిజమే విశ్రాంతి పొందుతున్నారు, కానీ దాని తరువాత అతి ప్రాముఖ్యమైన మాట దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమిటంటే మరి వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుచూ ఉన్నారు, అయితే వారి క్రియలు వారి వెంట పోతూ ఉన్నవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నది. మనము మేలు చేసి బ్రతికామా ఈ లోకములో, కీడు చేస్తూ బ్రతుకుతూ ఉన్నామా? మేలు చేసిన వారు మేలు పునరుత్థానానికి, కీడు చేసిన వారు కీడు పునరుత్థానానికి సమాధులలో నుంచి బయటికి వస్తారు. దీని గురించి
మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో ఉండగానే మంచి తెలియని మనుషులమైన మనం, మూర్ఖత్వంతో ఉన్న మనుషులమైన మనం మన ఆత్మీయ జీవితాలను ఎప్పుడైతే సరి చేసుకొని యేసు ప్రభు చేతికి మనల్ని అప్పగించుకొని రక్షణ పొందిన వారమై మన పాప శాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారమై ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిస్తాము. అప్పుడు జ్ఞాపకం చేసుకునండి, ప్రభునందున్న మనము మంచి క్రియలు చేయ మొదలు పెడతాం. ఇక ఒకప్పుడు కూలికోరులుగా ఉన్న మనం, దగాకోరులుగా ఉన్న మనం, మోసపూరితమైన జీవితాలు ఉన్న మనం అవన్నీ మానేసి ప్రభు కొరకు జీవించే జీవిత విధానం, నూతనమైన జీవిత విధానం మనకు అనుగ్రహించబడుతుంది. నువ్వు ప్రభు కొరకు చేసే ప్రతి పని కూడా ఆయనకు లెక్క ఒప్పగించవలసిన రోజు ఒకటి ఉందని మరొకసారి ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, మన క్రియలు మన వెంట పోతాయి. మన వెంట మరి ఏది రాదు, ఎవ్వరూ రారని మరొకసారి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ సమాధి వరకు వస్తాం, మనందరం వెనక్కి వెళ్ళిపోతాం. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా తిరిగి నశించిపోతాయి. ఆ దేహము కూడా మంటికి మన్నైపోతుంది, బూడిదకు బూడిదైపోతుంది. దీనంతటికి మించి మనం చేసిన పనులు మాత్రం ఎవ్వరూ దాన్ని మాపలేరు, ఎవరు తీసివేయలేరు. మంచి చేసి బ్రతుకుతూ వచ్చావా, నీ మంచి క్రియలను బట్టి దేవుడు తగిన మూల్యం నీకు దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన క్రియలు మన వెంట వెళ్తాయి. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆ రోజున ఆయన సన్నిధిలో చేరిన మనందరం కూడాను ఆయన సింహాసనం ఎదుట నిలబడిన వారమై, ఆయన ఎదుట నిలబడగలిగిన ధైర్యం కలిగిన వారమై, ఆయన బహుమతులు ఇస్తూ ఉంటేగా సంతోషంతో ఆనందంతో ఎవరు చూస్తున్నా చూడకపోయినా ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతి మంచి పనికి దీవెన, ఆశీర్వాదం, అందరికంటే మెప్పు, ఘనత. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేనిచ్చిన ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నానన్న శ్రేష్టమైన మాటలు ఆ దేవాతి దేవుని నోట మనం విని సంతోషించి ఆనందించగల శ్రేష్టమైన సమయం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక మన క్రియలు మన వెంట వెళ్తాయని మరొకసారి మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లోకములో బ్రతికిన కాలంలో క్రైస్తవుడా, విశ్వాసి, దేవుని నమ్ముకున్న వారులారా జ్ఞాపకం చేసుకునండి, ఎవరు చూస్తారని, ఎవరు నిన్ను మెచ్చుకుంటారని కాకుండా, ఎవరు చూసినా చూడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుని కొరకే నమ్మకంగా నిలబడేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమని మీకు జ్ఞాపకం చేస్తూ